హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? పండగ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇది భోగి రోజు మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ 5:40 ఆ టైంలో అయితే మాకు ఇంటి కింద భోగి మంటలు అయితే వేశారు. మా లైన్లో చాలా చోట్ల వేశారు. అప్పుడే లైట్గా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి. అదేంటో మరి భోగికి ఫస్ట్ టైం వర్షం నేనైతే చూస్తున్నాను. నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత ఇంకా అలాగే మంటలు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా కాసేపు అయితే అక్కడికి వెళ్ళి నుంచున్నాము. హవి గారు ఇంకా నిద్ర లేగలేదు. సో అందుకే ఇంకా నేను కిందకు వచ్చాను. అత్తయ్య వాళ్ళు పైనే ఉన్నారు కాబట్టి ఇంకా నేను మా వారు కిందకు వచ్చి కాసేపు అయితే ఆ భోగి మంటల దగ్గర నుంచొని కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా పైకి వచ్చేసాము. నైటే నేను ముగ్గేసాను కదా, నిన్నటి బ్లాగ్లో షేర్ చేశాను కదా. ఇంక ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా క్లైమేట్ కూడా చూడండి ఎంత చీకటిగా ఉందో. బాగా చలి, ఒక పక్కన వర్షం కూడా అయితే పడుతూ ఉంది. ఇంకా అలాగే భోగి మంటలు అయితే ఆపకుండా వేశారు. ఇంకా అలా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకా ఎవ్వరు నిద్ర అయితే లెగవలేదు. ఇప్పుడు 6:30 అలా అవుతుంది. ఏంటో మరి భోగి రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడంతా వాటరే. మార్నింగ్ భోగి మంటలు వేశారు కదా, అదిగోండి మొత్తం ఆరిపోయాయి. కాస్త వర్షం పడకపోయి ఉంటే ఇంకొంతసేపు బాగుండేది. ఇంకా ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు లోనకి. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికే చాలా ఇదిగా ఉంది కదా. ఇంకా ఎవ్వరూ లెగవలేదు. నాకైతే నిద్ర రావట్లేదు. సరే ఇంతలోపు కొంచెం హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాము, చాలా రోజులు అయిపోయింది. అది కాక డాండ్రఫ్ ఉండడం వల్ల పెట్టుకోకూడదు అన్నారు కదా. ఇప్పుడు కాసేపు హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి ఇంకా అవి లెగుస్తాడా ఏం చేస్తాడా అని చెప్పేసి. సో నా పని అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. కంటిన్యూస్గా నాకు హెయిర్ కేర్ అని అడుగుతూ ఉంటున్నారు కదా. నేను ఏంటి అంటే హెయిర్కి అంతా కూడా బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు బాగా హెయిర్కి మసాజ్ అనేది చేసుకుంటాను. దానివల్ల మనకి రూట్స్లో అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవ్వడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అయితే అవుతుంది. ఇంకా హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా సపరేట్గా వీడియోస్ చేయమని, హెయిర్ బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. సో ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు బాగా ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి నాకు లాంగ్ హెయిర్ అయితే లేదు. అంటే చిన్నప్పుడంతా కట్టింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, క్రాఫ్ అలాగా. ఇంక ఇప్పుడైతే ఇంకా బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంది. నేను ముగ్గేసేటప్పుడు నిన్నటి బ్లాగ్లో అవి అయితే వచ్చి కూర్చున్నాడు కదా, మెట్ల మీద ఈ గోల్డ్ వచ్చి పడేశారు. నేను ఇప్పుడు చూశాను. ఒకవేళ నేను చూడకపోతే ఎవరైనా చూసుంటే ఏమయ్యేది పరిస్థితి. సో అది పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేనైతే కిందకి వెళ్తున్నాను. కుంకుడికాయలు నానబెట్టుకున్నాను కదా నైటే. ఇంకా కుంకుడికాయల్లోకి మందార పాకులు కానీ పువ్వులు కానీ వేసుకుంటే స్కాల్ప్ అనేది డ్రైగా ఉండదని చెప్పి అయితే అన్నారు. అందుకని ఇంకా ఆకుల కోసం అయితే కిందకి వస్తున్నాం. మాకు చెట్టు ఉంది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇక్కడే ఉన్నాయి. ఆకులు అయితే కట్ చేసుకుంటున్నా. ఎవరో అప్పుడే పూజ కూడా చేస్తున్నారు. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. సో అన్ని చాలా ఏం తీసుకెళ్ళను, కొన్ని ఆకులు అయితే తీసుకెళ్తాను. ఇదంతా హెయిర్కి చాలా మంచిది కదా, సో అందుకని. సో ఇన్నైతే సరిపోతాయి అనుకుంటున్నా. ఈ లిఫ్ట్ ఏంటో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇలాగా సినిమాల్లో దిగాలి, సినిమాలో లాగా స్లోగా వెళ్తుంది. ఎప్పటికి వెళ్తుందో ఏంటో. అయితే అస్సలు నిద్ర లేగవను. కానీ ఏదైనా స్పెషల్ డేస్ కానీ పండగలు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం అలారం పెట్టుకోపోయినా సరే సడన్ గా మెలకు అయితే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అది కూడా మంచి హ్యాబిటే కదా అనిపిస్తుంది. వాళ్ళైతే 5:15కి లేచిపోయాను. లేచి బయటకు వచ్చి భోగి మంటలు వేసారా లేదా అని చెప్పి చూస్తా ఉన్నాను. కరెక్ట్ గా వేసారు 5:45కి. ఇంకా దిగొచ్చి కాసేపు అట్లా ఉన్నాం. ఇంకా నాకైతే నిద్ర పట్ల. మా వారైతే పడుకున్నారు. అత్తయ్య వాళ్ళైతే ఇంకా లేవలేదు. అవి కూడా పడుకొని ఉన్నాడు. అవి లేచాడంటే ఇంకా తెలిసిందే కదా. సో ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంకా లోనికి వెళ్ళి పనులు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. పనులు చేయడానికేమో అవి ఎక్కడ ఏడుస్తాడా అని చెప్పి ఇంకా నేనేం చేయట్లా. సరే ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నిదానంగా లేగుస్తారు. ఇంకా కాసేపు కుంకుడికాయల్లో ఈ ఆకులు అయితే వేసి నానబెట్టేసి పక్కన పెట్టి ఇల్లంతా కూడా ఊడ్చుకొని వచ్చేసాను. ఇంక ఊడ్చుకొని వచ్చి మాప్ అయితే పెట్టేస్తున్నాను. అవి ఇంకా నిద్ర లెగవలేదు. ఏంటో మరి రోజైతే నేను లెగవగానే లేచేవాడు. ఇవాళ పండగనో మరి పని ఉందనో లేకపోతే అమ్మని ఇబ్బంది పెట్టకూడదనో ఏ కారణమో తెలియదు కానీ అస్సలు నిద్ర లెగవట్లేదు, కదలట్లేదు, ఏడవట్లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. మా వారు కూడా నేను లేపేశాను కదా పాపం ఇంకా అలాగే ఉండిపోయారు. ఆయనకి నిద్ర పట్టలేదు. ఇంకా సరే అలా పడుకొని ఉన్నారు బాబు పక్కనైతే. ఇంకా అత్తయ్య వాళ్ళు ఇంకా లెగలేదు. అంటే లేచినా ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పి లెగలేదు. ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవాళ వంకాయలు అయితే ఉన్నాయి. వంకాయ పప్పు చేద్దాంలే, ఈజీగా అయిపోతుంది, మా వారికి కూడా ఆఫీస్ ఉంది కాబట్టి అని చెప్పి బియ్యము
బియ్యం కూడా నానబెట్టేసి పప్పు నానబెట్టి పక్కన పెట్టుకొని ఇంకా వేరుశెనగ పప్పులు అయితే వేపేసుకుంటున్నాను. నిన్న మేము అట్లు పిండి అయితే తెచ్చాం కదా బయట నుంచి, ఇంకా దానిలో కానీ చెప్పి ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. షింక్కి ఏమైందో తెలియదండి, నిన్న నైట్ నుంచి వాటర్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా మార్నింగ్ మా వారు నియర్లీ 1/2 అవర్ 1 అవర్ దాకా అక్కడే ఉన్నారనమాట. పాపం చాలాసేపు ఏడవకూడదు. నిన్న మీ నాన్న కొడుకులు వాచ్ ఎక్కడ పడేసి వచ్చారో తెలుసా? మెట్ల మీద ఉంది. అమ్మ పొద్దున్నే చూసుకొని తెచ్చుకుంది తెలుసా? పడేయచ్చు అలాగ వాచి. అది పిచ్చి వాచినా? ఏ భయం ఉందా? హ్యాపీ భోగి నానా, హ్యాపీ భోగి. అవి నిద్ర లేచాడు. మా వారికి షింక్ దగ్గర క్లీనింగ్ మాత్రం అవ్వలేదు, షింక్లో వేసే పౌడర్స్ వేశారు. బట్ స్టిల్ ఒక 3-4 ప్యాకెట్స్ వేసినా కూడా అదైతే అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. పాపం చాలా ట్రై చేశారు. అవి లేవని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. పైన బ్లాక్ అయిపోయింది, కింద బ్లాక్ అయిపోయింది. దానిలో అంతా అలా పేరుకుపోయింది అనమాట. ఆయిల్ ఇవంతా పేరుకుపోతూ ఉన్నాయి. అది మాకు తెలియలేదు, సడన్గా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి. ఇంకా బాబునైతే అత్తయ్య వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను అత్తయ్య వాళ్ళకి టీ అది పెట్టేసి అట్లు పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మార్నింగే ఈ వంట పని టిఫిన్ పని అయిపోయింది అంటే కనుక మనం చక్కగా ఫ్రెష్ అయిపోయి పండగ కాబట్టి నీట్గా ఉంటాం కదా. ఇంకా రోజంతా పనులు చేసుకుంటాం, మురిగ్గా ఏం తిరుగుతాం. ఇక పండగలంటే అంతే కదా, నీట్గా రెడీ అయ్యి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవడానికి పండగలని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఎర్లీగా అయితే పని చేసుకున్నాను. అదే నార్మల్ డేస్లో అయితే నిదానంగా చేసుకుంటాం కదా, ఇంకా ఇవాళ అయితే ఇలా చేసుకున్నాము. మ్యాక్సిమం మా పని కూడా చాలా ఎర్లీగా అయిపోయింది. అంటే నేను తొందర లేయడం, వెంటనే టపటప పనులు అదంతా కూడా ఈజీగా అయిపోయింది అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు ముందు లేవగానే టీ తాగాలి కదా, వాళ్ళు టీ తాగలేదంటే మాత్రం ఇంకా అలవాటైన వాళ్ళు ఉండలేరు. ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసి నేను దోశలు వేసుకొని తిన్నాను. వాళ్ళు ఎవరు ఇప్పుడే టిఫిన్ అయితే వద్దని చెప్పారు. ఇంకా నా వరకు నేను దోశలు వేసుకొని బాబుకి రాగి జావ అయితే చేసేసాను. ఇక నేను తినేసిన తర్వాత బాబుకి కూడా రాగి జావ పెట్టాను. ముగ్గేయడం ఇలాంటి వాళ్ళు చెడగొట్టడం ఏంటిది? ఇది ముగ్గు అంతా చెడగొట్టాడు. చూడు ఒకసారి, నువ్వు నన్ను చూడు, డాన్స్ వేయమల్లా నన్ను చూడు అన్న, మళ్ళీ సైలెంట్ చూస్తున్నా. ఫైనల్గా వేడి నీళ్ళు పనిచేసినాయి. అయితే ఆ పౌడర్ లో యాసిడ్ అనేది ఉంటుంది కదా, అలాగా చేతులు పెట్టడం వల్ల చెయ్యి అంతా కూడా బాగా పుండ్లు వచ్చేసాయి. మా వారికి నేను చెప్తున్నా వినలేదు. సరే ఒకసారి యూట్యూబ్ హ్యాక్ చూద్దామని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వాళ్ళు హాట్ వాటర్ పోస్తే షింక్ బ్లాకేజ్ పోతుంది అన్నారు. సో అది బాగా మరగబెట్టిపోయగానే వాటర్ అయితే పోయి అప్పటికి ఒక అరగంట పైనే కష్టపడ్డారు. బట్ ఒక ట్రిక్ పనిచేసింది అనమాట. అంతే, ఒక్కొక్కసారి స్మార్ట్ గా ఆలోచించాలి. ఇంక ఇక్కడ నేను మార్నింగ్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను కదా, ఇంకా కుంకుడుకాయలతో తలకు స్నానం అయితే చేద్దామని చెప్పి ఇక్కడ కుంకుడుకాయలను అయితే నేను నిన్న నైటే సోక్ చేసుకున్నాను కదా, అవి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతలోపు మా చిన్న అత్తయ్య అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడి సామాన్లు అన్ని కూడా నీట్ గా అయితే కడిగేస్తున్నారు. షింక్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఇవాళ చాలా పనులు అయిపోయినాయి ఎర్లీగా తొందర లెగడం వల్ల. అండ్ దట్టు మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి నేను భోజనం అయితే ప్రిపేర్ చేసేయాలి. అంటే మళ్ళీ ఎప్పుడు మీటింగ్స్ అయిపోతాయి అంటే సడన్ గా వెళ్ళిపోవాలంటారు. ఇంకా బాక్స్ తీసుకోకుండా వెళ్ళారనుకోండి నాకు నచ్చదనమాట. ఆయన తినాలి, నేను వండిందే బయట తినద్దు అని చెప్పేసి నేను అనుకుంటాను. అందుకని ఫస్ట్ ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట బాక్స్ దానికి. అండ్ ఇక్కడ అన్ని కట్ చేసుకుంటూ ఇంకొక పక్కన దోశలు కూడా వేద్దాము. వాళ్ళు ఎవరు తినలేదని చెప్పాను కదా ఇందాక, ఇక వాళ్ళకి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ పెనం అయితే పెట్టేశాను. ఇంకా వంకాయలు కూడా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసేసుకొని ఇంకా ఒక 1/2 కిలో వంకాయలు దాకా ఉంటాయి చూద్దామని చెప్పి అయితే వేసేసాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను చింతపండు వేయలేదన్నమాట. మధ్యాహ్నం తిన్నాక గుర్తొచ్చింది. ఇంకా అవంతా అయిపోయినాక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను మొన్న ఒకసారి చూపించాను కదా, కుర్తీ సాజియోలో తీసుకున్నానని చెప్పి, అదనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇది వేసుకున్నాను. ఈవినింగ్ బాబుకి భోగి పళ్ళు అయితే ఉన్నాయి. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఇంకా బిగ్ డేస్ ఇలాంటి సెలబ్రేషన్స్ డేస్ ఉన్నప్పుడు కొంచెం లెంతీగానే వస్తే, అప్పటికి ఈ వీడియో నాకు 1.5 అవర్ పైనే వచ్చింది. దీన్ని ఎడిట్ చేసి ఇంత చేశాను. సో చిన్నగా కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇవాళ భోగి కాబట్టి కొంచెం సేమియా పాయసం చేసుకుందామని చెప్పి ఇక్కడ నేను సేమియా పాయసానికి అయితే ఇంకా రెడీ చేసుకున్నాను. నెయ్యిలో వేపేసుకొని ఇంకా వాటర్ అది బాయిల్ చేసుకుంటా సేమియాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఈ పనిలో నేనుంటే మా బాబు పనిలో మా బాబు ఉన్నాడు అనమాట. ఇంత కష్టపడి ముగ్గేస్తే మా అబ్బాయి చేసిన పని ఒక చెరుగ్గడ మొత్తం పాడు చేసేసాడు. ఇక్కడ సేమియా అయితే ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో పంచదార, పాలు అన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకుంటే చాలు. చాలా మంది బెల్లంతో చేసుకుంటారు కానీ నాకేమో పంచదారతోనే ఇష్టము. ఇంకా తర్వాత బెల్లంతో ట్రై చేయాలి.
సో బాక్స్ కూడా రెడీ అయిపోయింది. 10 పని ఏం లేక బోర్ కొడుతుంది అనమాట. ఫోన్లు ఎక్కువైపోతాయి, పని లేదనుకో ఫోన్ చూడటం ఎక్కువైద్ది అనమాట. ఈరోజైతే చాలా వంకాయలు వేసి చేసాము పప్పు. మొన్న అయితే నా 2 వంకాయలతో చేసాను, నాకైతే టేస్ట్ ఏం తెలియలేదు. ఈరోజు చూడాలి వంకాయ పప్పు ఎలా ఉంటుందా. చాలా వంకాయలు వేసాం, ఇవాళ అయితే 1/2 కిలో వంకాయలు వేసాం. ఇవాళ తొందరగా రెడీలు అయిపోయారు. హవి గారు కూడా రెడీ అయ్యి ఒక నిద్రేసి లేసారు, మన పెద్ద మనిషి గారు. మేము బయటకు వెళ్తున్నానా మళ్ళీ నిన్ను వదిలేసి కరెక్ట్గా లేసాం మేము వెళ్ళే టైంకి. అయినా కూడా నువ్వు ఉంటావు కదా, గుడ్ బాయ్ నువ్వు. ఈ డ్రెస్ మేము డీమార్ట్లో తీసుకున్నాం, అప్పుడు మా మామయ్య వచ్చినప్పుడు షాపింగ్ చేసాం కదా, ఆ డ్రెస్ ఈ రోజు ఓపెన్ చేసాం. ఇది మళ్ళీ సాయంత్రం వేరే డ్రెస్ ఉంది భోగిపల్లకి. మేము హాస్పిటల్కి వెళ్ళేదైతే ఉంది. ఇంకా లేచాడు కదా అని మా చిన్నత్తయ్య ఎత్తుకొని ఉన్నారా, ఇంకా అలాగే పడుకుని పోయాడు. మేము ఇంకా అలాగే వెళ్ళిపోయాము. స్కాన్ తీయించుకున్నాం కదా, డాక్టర్ ఏం చెప్తారో చూడాలి. ఇంకా సాఫ్ట్వేర్ కష్టాలు చూసారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తున్నాడు మా ఆయన, తప్పట్లేదు. హాలిడే ఉండదు కదా, రేపు ఒక్కరోజు ఇచ్చారు హాలిడే, ఇవాళ అయితే ఆఫీస్ ఉంది. సో హాస్పిటల్ వాళ్ళు అయితే కాల్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు రమ్మని, ఈవినింగ్ ఉండనని చెప్పి. మేమైతే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు, ఇంక ఇప్పుడే వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 10:20 అట్లా అవుతుంది. ఇంట్లో పని అయితే ఏం లేదులేండి, అవి కూడా పడుకొని ఉన్నాడు కాబట్టి అంత ఇబ్బంది లేదు. సో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అనేది కూడా చెప్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నేను మొన్న మీకు కుర్తీ కలెక్షన్స్ అని చెప్పి చూపించాను కదా, ఆజియోలో తీసుకున్నానని, ఆ డ్రెస్ అనమాట. ఈవినింగ్ అయితే శారీ వేసుకుంటాను, ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తాను కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను. మార్నింగ్ నుంచి క్యారీ చేయడం కష్టం కదా, అందుకని. బాగా ఆపేస్తే ప్రాబ్లం తగ్గిందని చెప్పి అదే పెద్ద సమస్య. అది కూడా ఒక హార్మోన్ వల్ల అవుతుందంట. హార్మోన్స్ సరిగా లేక డేట్ వచ్చేస్తా ఉంటది, ఇన్ఫెక్షన్ ఉంది కదా అని చెప్పింది. పాలు ఆపితేనే తగ్గిద్దాం కాదు, అది కూడా ఒక కారణం. ప్రస్తుతానికి మందులు ఇచ్చారు. అది ఇవో పాయసం ఏమంటే కొంచెమే పెట్టాను, కొంచెమే కెమెరా నిద్ర లెగడంతోనే డాన్స్ చేస్తున్నాడు మ్యూజిక్ కి. అయ్యా అది మంచి పాటలు కాదు, వాళ్ళు బాగా ఉండాలి. కొడుకున్నాడు, ఆ సౌండ్ కి లేచాడు. మనం అనుకుంటున్నా ఎలా ఉంటారు కనిపించకూడదు. నేను అదే అంటున్నాను, కనిపించకపోతేనే ఉండాలి. నేను ఏదో ఒకటి పెట్టుకుంటూ అక్కడ మావైతే ఒకసేపు బండి తెప్పించుకుంటూ నేనైతే ఏడ్పించను కంగారు. ఎదురు పిల్లల దగ్గర కాసేపు కూర్చుంటా, నేనే వెళ్ళి వెళ్తానంటే పిల్లలతో అయితే ఇబ్బంది, తీసుకెళ్ళాలి. అదే అంటున్నాను, నేను ట్రై చేస్తా. అంతగా నాకు తెలిసి ఉంటాడు, మామయ్య ఉంటాడు కదా, బండి మీద తిప్పుతా ఉంటాము. మేము ఇది ఉంటది, ఇద్దరం ఎత్తుకుంటాము అని అనుకుంటున్నా. డాక్టర్ కూడా అన్నాను నేను, మా అమ్మ కాశీ మన కాశీ అమ్మ ఇద్దరు లేకుండా కాదు, ఎవరో కొన్ని నేడిస్తే ఏం చేస్తారు. అప్పుడు నువ్వు తిన్న తర్వాత హవి అయితే లేచాడు కదా, ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుని కళ్ళలో పొడుచుకుంటున్నాడు. అమ్మో 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 ఇదేగా ఫోటో తీసేది. అంజుడు ఏ ఫోన్కి స్టిల్ ఇవ్వాలి అర్థం కావట్లేదు, 3 ఫోన్లు పెట్టారు అదరా. డాన్స్ హవి డాన్స్ చక్కగా బాస బట్టలు వేసి కూర్చున్నావే. ఇలా పెట్టు, ఇలా పెట్టు, ఇలా పెట్టు. పడిపోయాడు. ఓయ్ గుండు బాస్. వేస్తాను, నువ్వు బయక్ పట్టుకున్నావు ఉంటుంది, బాయ్ చెప్తున్నాడు చూడు.
చెప్పలంటే వేసుకో. చెప్పులు వేసుకోవాలా? బాయ్ చెప్పు, నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు. బాయ్ నాన్న, ఆఫీస్ బాయ్. బాయ్ బాయ్. ఆఫీస్ ఆఫీస్. కొంచెం దగ్గరికి రామా. వదిలి వెళ్ళలేను తండ్రి. కాల్ చేసి తీసుకురా. కాల్ తీసుకురా. వెళ్ళు, కాల్ తీసుకురా. బాయ్ తల్లి. అల్లరి బాయ్. ఏంటిది ఇది? ముగ్గాలది ఏంటిది ఇది? విపరీతమైన వర్షం పడుతుంది. ఆరేసిన బట్టలు కూడా తీసేశాను. ఇదిగో ఈ ముగ్గు అంతా పాడు చేసి పెట్టాడు హవి. మొత్తం ముగ్గు గాలికి వెళ్ళిపోతుంది. రానా లోనికి వెళ్దారా హవి? దా తడుస్తున్నావు, జలుబు చేస్తుందిరా. రానా? లాక్డౌన్ చేసేసాం హవీని. లేకపోతే వర్షంలోకి వెళ్తావా? వర్షం పడుతుందా? బాగా పడుతుంది వర్షం అయితే. ఫుల్గా పడుతుంది మాకు ఇక్కడంతా కూడా. ఎదరు వాటర్ వచ్చేస్తాయి కదా. ఈయనేమో వెళ్ళి వర్షంలో తడవాలంట. నా ముగ్గు మాత్రం మొత్తానికే పోయింది. మళ్ళా రేపు వేస్తాను కదా, ఎలాగో పండగ కూడా అయిపోయింది. ఫోటోలు కూడా తీసుకున్నాం కాబట్టి బాధ లేదు. నా ముగ్గు పాడు చేసావా? నా ముగ్గు పాడు చేసావా? చేయలా? చెప్పుతో తొక్కి తొక్కి పాడు చేసావు. న్యూ ఇయర్ ముగ్గు అయితే పాడు చేయాలి, ఎందుకంటే ఆ రోజు మనం ఇంట్లోనే లేం కాబట్టి. తలుపు తీయాలా? ఇవాళ బట్టలు తీసుకొని వచ్చారు వీళ్ళు. 2 daysలో ఇస్తామంటారు. ఎప్పుడైనా సరే లేట్ అయ్యి ఇంక ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ చేయాలి. మేమందరం లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ మన హవి గారు అయితే నా చుట్టూ తిరుగుతూ ఉన్నారని చెప్పి ఈ పజిల్స్ కార్ అయితే ఇచ్చాను. సో కాసేపు ఆడుతూ ఉంటాడు. కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు 1:40 అట్లా అవుతుంది టైము. ఈవినింగ్ మళ్ళీ కొంచెం చిన్నగా డెకరేషన్ చేసి భోగి పళ్ళు పోయాలి. చూడాలి ఎలా చేస్తానో. నాకైతే ఏం ఐడియా లేదు అసలు ఎలా చేయాలి ఏంటి అని కూడా ఐడియా లేదు. మా వారేమో రావడానికి కుదరదు అంటున్నారు. చూడాలి, ఇంకా 5 to 7లో పోస్తాను. మ్యాక్సిమం రమ్మని అడుగుతాను, బట్ రాకపోతే ఇంకేం చేయలేం కదా. ఇంకా ఆఫీస్ వర్క్ తెలిసిందే కదా, సాఫ్ట్వేర్లు అంటే ఎలా ఉంటుందో. ఇంకా సాఫ్ట్వేర్లు అంటే ఇంకా ఫ్యామిలీతో టైమే ఉండదు, అలా ఉంటుంది. బట్ ఓకే, మన కోసమే కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా కూర్చొని పజిల్స్ అన్ని పడేసాను అనమాట నేను. అవన్నీ తీస్తున్నాడు అనమాట, పిక్ చేస్తున్నాడు. మూత పెట్టమ్మా. మూత ఏది? క్యాప్ ఏది? ఇదిగో మూత. ఇది కాదు, ఇదిగో ఇది. మూత పెట్టు. మూత ఇదిగో తీసుకో. పెట్టవా? తీస్తావా? బాయ్ చెప్పు. బాయ్ బాయ్. తీస్తావా? చక్కగా తల అయితే మాత్రం మంచిగా ఊపుతాడు. ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా సర్దేస్తాను. సర్దేసి కాసేపు రిలాక్స్ అవుతాను. మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో ఎలా ఉంది అనేది మొత్తం కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు? టబ్బా ఎక్కడికి నానా? నిద్రపోయావు మంచిగా? పోలా? టైం 4 o'clock అయింది. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేయాలి డెకరేషన్ అయితే. అండ్ వర్షం కూడా పడుతుంది, బాగా పడుతుంది సడన్ గా. చూడాలి ఎందుకు ఇవాళ ఇంత వర్షం. భోగి రోజు ఏంటో ఫస్ట్ టైం నాకు భోగి రోజు వర్షం పడుతుంది నాకు తెలిసి. చూద్దాం. ఇక్కడ చూడండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీకు ఇస్తాడేమో చూడండి. చున్నీ ఇచ్చి బయటికి తీసుకెళ్ళమంటాడేమో. నాకు ఇస్తావా చున్నీ? స్కార్ఫ్ ఇవ్వమ్మా. అరే అరే అయ్యా అయ్యా రాడ్డు కదిలే ఊడొచ్చాను. ఆపరేషన్ కూడా అవసరంలా.
ఆ, దీనిలో కలిపి వేస్తాము. ఓకే. చిన్నదాకా ఈ కోసం మా అత్తయ్య చాలా కష్టపడి మంగళవారం కాబట్టి మా అత్తయ్యకి బాగా సెంటిమెంట్, అందుకని ఇవాళే గాజులు అయితే మార్చుకుంటున్నారు. ఊరు నుండి వస్తూనే తెచ్చుకున్నారు పండగ కోసం అని చెప్పి. ఈ గాజులు పాడు చేయడానికి హవి అయితే ఒకటే ఏడుస్తున్నాడు, నేను లోపలికి దోచిపెట్టానంట, అందుకని ఏడుపే ఏడుపు. అరుస్తున్నాడు, ఏడవట్లేదు, సాధిస్తున్నాడు మమ్మల్ని. నీకు వద్దమ్మా, ఇవి పగిలిపోతాయి నానా, ఇదిగోండి. నాయనమ్మకి గాజులు ఇద్దామా? చీర సరిగ్గా వేసుకో. యూట్యూబ్ వీడియోగ్రాఫర్ లేకపోలే కూర్చొని తెద్దాం, బ్యాలెన్స్ చేద్దాం అన్నా. ఎందుకు ఆ గాజు ఒకటి అలా ఉంచుతారని చెప్పండి. ఇది పాత, ఇప్పుడు ఈ గాజు ఎందుకు ఉంచాలి అంటే, భర్తకి గండం ఉంటే 10 గండాలు నాతిద్దంట పాత గాజు. ఈ గాజులు ఎందుకు వేసుకుంటాం మనం? నువ్వు పక్కన కూర్చోవాలి. తెలియదు నాకు. ముత్తైదువులు గాజులు ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు పాటించట్లేదు. పాతకాలం వాళ్ళు చూడండి, మనం ఇదిగోండి సింగిల్ బ్యాంగిల్సే లేకుండా వాచ్లు పెట్టుకొని. అది ఇప్పుడు అసలు గాజులు వేయరు, ఎవ్వరు వేయరు. ఆయన గాజులు తీసేసుకున్నాడు చూసారా. గాజుల మేళ జరుగుతుంది. అవును, వాటినే దీనికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎన్ని ఉన్నాయి? చూస్తున్నా, ఈ చేతికి ఆ చేతికి 8 గాజులు ఉన్నాయి. 8 ఉన్నాయి కదా, ఓ చేతికి 4 ఓ చేతికి 4 వచ్చేలాగా మధ్యలో అక్కడక్కడ వేసి వేసుకోండి, బాగుంటాయి లుక్గా. ఈయన నా కాళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. అప్పటికి టైం వచ్చేసి ఒక 5:30 అవుతుంది. 7 లోపు అయితే భోగి పళ్ళు పోయాలి. ఇంకా సరే అని చెప్పి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. పెద్దగా ఏం లేదులేండి, సింపుల్ గానే చేసుకుంటున్నాను. ఇంకా చైర్లో నేను అటు ఇటు నేను తిరుగుతుంటే ఇంతలోపు అవి ఆ చైర్ ఎక్కేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ రాడ్ అంతా కూడా నీట్ గా అయితే తుడి చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే సింపుల్ గా ఇలా పెట్టుకుంటున్నాను. మరీ ఓపెన్ గా ఉన్న వెనక చెత్త చెదారం అంతా పడుతుంది కదా అని సింపుల్ గా ఇలా అయితే చేసుకున్నాను. ఇంక ఇంతకంటే నా దగ్గర డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏమీ లేవు. ఇంకా అందుకే సింపుల్ గానే కొన్నిసార్లు బాగుంటుంది కదా. లాస్ట్ ఇయర్ అయితే ఈ గాలిపటం అయితే తీసుకొచ్చారు ఫోటోషూట్ కోసం అని చెప్పి, అప్పుడైతే వాడలేదు. ఇప్పుడైతే దాన్ని పిన్ పెట్టి అలా మేనేజ్ చేసేసాను. అండ్ ఇంకా మాకు ఇంట్లో కొన్ని బంతిపూల మాలలు అవి కూడా ఉన్నాయి. ఇంకా అవి పెట్టేసి చైర్ వేసేసి సింపుల్ గా అయితే చేసుకుందాం. అందరిని అయితే పిలుద్దాం అనుకున్నాను కానీ పండగ కదండి, ఎవ్వరు లేరు. నేను పిలవడానికి వెళ్ళినా కూడా ఎవరు రాలేదనమాట, అంటే ఎవరు లేరనమాట, అందరు బయటకు వెళ్ళిపోయారు. సరేలే ఇంకా మా వరకే చేసుకున్నాము. ఇంకా విజయవాడలో ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. అక్కడైతే అందరూ వస్తారు, అందరూ ఉంటారు, చాలా సరదాగా ఉండిద్ది. ఇంక ఇక్కడ ఇదిగోండి ఇంతే అండి, డెకరేషన్ పెద్దగా ఏమీ చేయలేదు, సింపుల్ గా చేసుకున్నాను. మా వారు వస్తున్నానని చెప్పారు, మార్నింగ్ నుంచి అయితే రానని చెప్పారు కదా. నేనైతే ఒకటే బాధపడ్డాను, అయ్యో మా ఆయన లేకుండా ఎలాగా అని చెప్పి. మా వారైతే ఇంకా వస్తాను అని చెప్పారు. ఇంక వచ్చేలోపు మాక్సిమం డెకరేషన్ అది చేసి మేము రెడీ అయ్యామనుకోండి, మళ్ళీ ఆయనకి మీటింగ్స్ ఉంటాయి కదా, సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకా అక్కడ మంచం అది తీస్తే ఆ మంచంలో నుంచి తెగ ఆడుకుంటా ఉన్నాడు అవి మాత్రము. సో మీరు వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంత కష్టపడి వేసాను, బుడింగ్ని వెళ్ళి అన్ని లాగేశాడు, ఇంకా అన్ని పడిపోయినాయి. సర్లే ఇంకా లాస్ట్లో వేద్దామని చెప్పి అక్కడైతే పక్కన పెట్టేశాను. ఇంకా పెట్టానో లేదో ఇంకప్పుడు అక్కడైతే పార్టీ చేస్తున్నాడు అనమాట. ఇంకా 6 వచ్చాడు అవి రానని చెప్పి, నీకోసమే వచ్చాడే నాన్న. మామిడాకులు కూడా తెచ్చాడే, మరి ఎక్కడ అవి పెడతావు, పెట్టుకుంటావా? కవర్ ఎక్కడే నీకు అదిగో అక్కడ ఇక్కడే ఉందా? సరే రండి, ఈ లోపు నేను కలుపుతాను. మీరు పెట్టుకుంటారా? ఆహా, నీకే నేననేది. బాగున్నాయా? అది ఇప్పుడు వచ్చిన అన్నం. పిన్నేసుకొని పెట్టుకోండి. భోగి పళ్ళు కలుపుతారండి. ఉండు, ముందు పూలు పెట్టుకో. పూలు అన్నం ఏమేమి ఉన్నాయి? ఇవే మ్యాచింగ్ అయింది, రెడ్డి కొట్టచ్చు. తీసుకుంటారు. రియల్ ఫ్లవర్స్ లేవు, ప్లాస్టిక్ పూలు వాడుతున్నాం చూసారా మేము. అదిగోండి మా హవి గారు రెడీ అయ్యారు చూడండి, పెళ్లి కొడుకు. ఈ తినేయా తినేది కాదు చదువుకోవాలా,
బంగారం ఎందుకు అంత పసుపు బొట్టు వేసుకుంటావు? పెట్టుకోవాలి. ఇదిగోండి. అందులో కొంచెం బియ్యం కానీ నాకు ఫోన్ చూసాక ఇదేంటో బొజ్జ బొజ్జలుగా ఉంటుంది. ఎక్కడది? ఎందుకని ఇది తీస్తారా? ఆ పోగు పెట్టు. తీస్తున్నా వస్తున్నా మొత్తం రౌండ్ ఇదిగోండి భోగి పళ్ళు, నాణ్యాలు, పువ్వులు అక్షితలు. పువ్వులు వేస్తాను ఒకసారి. పువ్వులు రేకులు తుంపుదాం. అన్నీ రేకులు తుంపాను గులాబీ. ఓ ఓ ఓ ఇగో చామంతులు అవి బాగాలేదు. సరే మీరు కలుపుతుండండి. దూరం నుంచి రౌండ్ ఫిగర్ చేయాలి. కొంచెం ఇట్లా ఉంటే ఆ చాక్లెట్ వేయి మళ్ళీ అదిగో తెచ్చా. వేస్తున్నా మీరు అందరూ లైటింగ్ అడ్డు వచ్చారు తెలుసా? మరి అదే నేను అంటుంది, ఇది అడ్డు పెట్టా. ఇది అత్తయ్య కొంచెం ఇటుకు రండి. ఇటుకు అలాగా కనిపిస్తాం అన్నమాట మనం అందరం. లైట్ కొంచెం అట్టుకెళ్ళి వెళ్తా. ఓహో ఆ లైట్ దానికి కనబడాలా? రండి. చాక్లెట్లు కూడా వేస్తావా? మొత్తం వేయాలా కొన్ని నిమిషాలా? ఆ? ఇంట్లో కొన్ని ఇవన్నీ తినకూడదా? ఇంకేం తినేలేదు. డబ్బులు? డబ్బులు కూడా పడకపోతే ఇది చేస్తారు. డబ్బులు అందులో వేస్తారు. వేసాను పాయింట్ ఆ, వేసాను. మళ్ళీ అంతే ఇంకా ఇంకేముంది. డబ్బులు ఏం చేస్తారు? పడేస్తారు అన్నీ ఏంటి? అసలు ఏం కనబడుతుంది మా దగ్గర? నల్లగా ఇప్పుడు కనబడుతుంది. ఉమ్, ఉమ్. ఓకే ఇంకా ఇంకా ఆపేసేయండి. మళ్ళీ దాన్ని దగ్గరికి వెళ్ళి తీయాలిగా. ఓకే. కొంచెం పైకి పెట్టుకోము. అది ఇప్పుడిప్పుడే ఎవరు సొమ్మన్నట్టు తీయరా? పిల్లని తీసుకురైట్ కొడతావే జుట్టు దూబి బొట్లు పెడితే చాక్లెట్ ఏ చాక్లెట్ పిల్లడికి వచ్చేదేంటి? పట్టుకొని ఉంటాడు. పట్టుకోని ఉన్నాడు. ఇంకా విడి ఆపనా తినా. ఉంచండి ఉంచండి. అటు దువ్వొద్దని నాకు అలాగే వచ్చు. నాకు ఏం చేయను. నాకు అలాగే వస్తుంది. వచ్చండి ఇప్పుడు తిప్పటమే వచ్చేది ఇందులో. ఏ దీంతో దూరన్నావా? నేను అలా అనుకోవట్లా. ఇన్ని రోజుల నుంచి నువ్వు పాపడు అటు నుండి దిగొద్దు ఇటు నుండి అన్నట్టు అర్థమవుతుంది. అలా కాదు నేను అంటున్నాను. ఇటు దువ్వితే ఈజీగా ఉంటుంది అడిగని. మనం వెళ్తున్నాంగా ఆచి కాలేది ఆ పైన వేయాలా పైన? కాలు ఎక్కుదాం. కళ్ళు నీవా? దగ్గర రండి చిన్నయ్య. వీడియో తీస్తుంది, దగ్గరకు రమ్మని. నిన్ను ఫుల్గా తీయొద్దా? కార్ అందుకని నిన్ను ఫుల్గా తీసా. ఓకే. మరి శారీ చూపియాలిగా. ఇదంతా ఇంకేముంది మరి కల్పన. బొట్టు నీట్గా పెట్టాలి. చేసాడు చేశాడా? ఒక్క క్షణంలో. రే రే పిల్లాడా మజాకానా? లేదు, నిల్చో. పిల్లోడు అక్కడ అవ్వలేదు. ఇదేందన్నా ఇది వెనక్కి పెడదాం ఆగు. బంగారం ఒకసారి ఇటు చూడు. కలపొద్దంట. వదిలేసి అలాగే. పువ్వులు వేయలేదు కదా నాన్న. పువ్వులు వేయలేదు. ఇక్కడ ఏం పూలు ఎక్కడ? అదే పైన బంతి పువ్వు. వేపిస్తాను. పౌడర్ డబ్బా అయింది అత్తయ్య ఫస్ట్. నాకు కూడా తీయి వీడియో. వద్దులే ఎతక్కండి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. అడ్డంగా తీయం. వేయలా పువ్వులు ఇంకా వేయలేదు. థ్యాంక్స్. ఒకసారి రాజుగారండి. స్మైల్ Yes. స్మైల్ Yes. స్మైల్. డాన్స్. మా ముగ్గురు కొంచెం కాలర్ దించుతారా రాజుగారండి? పెద్దగా అనుకుంటా. అది ఇది చూడు. డబ్బా అటంటే చూడు. అమ్ముడు నాకు కూడా. కా కాదేది కా డాన్స్ డాన్స్ డాన్స్. వీడియోనే తీస్తున్నా. ఓకేనా? ఫోటో బట్టలు కూర్చోబెట్ట. వీడియోలో ఫోటో వద్దు. వద్దా? వీడియో ఆఫీస్ ఫోటో. అవునా? లోపల పడతాను సేపు వద్దు. అదే కూర్చోబెట్టు. కొట్లాడతాను. అది కూర్చోబెట్టు. కూర్చుంటాడు చైర్లో. ఐసా ఐసా. ఇగో ఇచ్చుడు ఏంటిది ఇది ఇచ్చుడు. అవి చూసావా? అవి చూసావా? అవి చూడు. అది కింద పెడితే ఆడికి ఇంట్రెస్టింగ్ వస్తాయి. పోయి
నువ్వు నుంచోవా? లేదు ఎక్కడే ఉన్నా. అది చూసావా? అదిగో అది చూసినాడు. ఇదేంటిది? అందులో చూడే చాలా ఉన్నాయి. బాగా తల్లి బాగా బాగున్నాయా? నాన్నమ్మ చూడు ఏం చేస్తుంది. అమ్ముడు వీడియో తీసుకో. అబ్బో 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 పడిపోతుంది. అన్ని పడిపోతుంది. 3 సార్లు అంతే. అబ్బో నా తల్లి. ఫోటో తీయండి. ఫోటో నీ ఫోన్ ఏది? ఏంటి వేస్తే నేను ఒక్కదాన్నే వేసా. ఇలా తీయండి. అల్లి చింతల్లి ఇటు. ఓకేనా? రండి అత్తయ్య, నేను తీస్తాను. నానా ఏయి అయ్యో అక్షింతలేలా? వెయ్యి, నువ్వు వేసినా అక్షింతలు అంటున్నాను. రండి అత్తయ్య, వీడియో తీస్తే అందులో కొంచెం వచ్చండి. నేను తలపు మీద వేస్తా. సరే. వీడియోనా? చేసా. ఆయన చూడండి, ఆయన మా నాన్న ఆయన ఆడుకుంటున్నాడు. నోట్లో పెట్టేసుకుంటాడు. ఏం నోట్లో పెట్టుకుంటున్నా, చేతిలో ఏం లేదు. రావాలి చిన్న అత్తయ్య. వీడియో తీసుకుంటే వస్తారు వీడియో దాంట్లో. అక్కడ ఫోటో తీసుకుంటారు. చూడనా రే ఏంటది? నిల్లు కొట్టి నాన్న ఫోటో. ఓకే మాది పిండి ఆ వీడియో తీసుకో. అత్తయ్య చిన్న అత్తయ్య ఇద్దరు ఇక్కడే ఉంటారు. వెళ్ళిపో వెళ్ళు. నా అమ్ముడు మిస్ అయిపోయావు. ఎవడం అక్షింతలేలా? అవునా? పిల్లోడికి అక్షింతలు ఇయ్యాలా? అవి ఫస్ట్ అవి వేయండి. ఏంటవా ఇట్లా తీసేయాలా? అయ్యి అంతసేపు ఆడ ఉండడు. మీరు త్వరగా కానీ అలా డాన్స్ వేయండి. తల్లి డాన్స్ డాన్స్. ఇద్దరు తీసుకోండి, వేయండి. ఫోటోనా వీడియోనా? వీడియో అయ్యో. తీస్తున్నారా? వీడియో తీస్తున్నా. వెయ్యి అక్షింతలు. ఫోటోనా? ముందు వీడియో తీయండి, అది ఆపేసి ఇప్పుడు ఫోటో తీయండి. ఇది ఒకటి కనబడట్లేదు మనకు. ఉండు, ఒక్క నిమిషం ఉండు. కనబడట్లా, నువ్వు కనపడలా. అవి నానా నేను అద్దెలోకి వెళ్ళిపోతున్నానే వీడియో తీయడానికి. అదన్నమాట సంగతి. రోజు 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 చూసుకున్నా. ఆర నీకు మానేది ఆరతివమా ఆరతివమా అంట. పట్టుకోండి కొంచెం. ఆరతి గై కొద్ది ఏం గై పక్కడలో ఆరతి గాయ కారా డాన్స్ చూడు, ఇది చూడు డాన్స్ డాన్స్ దేవుడి దగ్గర పెట్టచ్చా? పెట్టేయచ్చు, ఏం కాదు. డాన్స్ డాన్స్ జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే జుంబారే రిబ్బరే రిబ్బరాహి రిబ్బరాహి రిబ్బరాహి. ఏం మరి చూడాలి.
అయ్యో అది పడిపోయింది నాకు నువ్వే ఏం పడేసావు. ఉంటుంది? అయ్యో నువ్వేదమ్మా ఏం మరి ఆయన చూడండి ఆయన చూడండి. చాక్లెట్లు ఎత్తుక్కుంటున్నాడు. ఏయ్ రావే ఇటు రావే అసలు నువ్వు మనం కదా ఫోటోలు దిగాల. చూడు కొంచెం దగ్గరికి వస్తే అయ్యగారు కనబడతారు రాజుగారు ఇప్పుడు దగ్గరికి రండి. మనం ఇటుకి తిరిగే కొద్దికి వీడియో. నీడొచ్చేసింది. మరి నువ్వు అందరిని అటు కూర్చోబెట్టి ఇటు తిరిగి సెలబ్రేషన్స్ చేసుకోవడం ఒక ఎత్తు, సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అన్ని నీట్ గా సర్దుకోవడం ఇంకొక ఎత్తు. చేసేటప్పుడు ఉన్నంత ఆనందం తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఉండదన్నమాట. మన దగ్గర ఓపిక ఉండదు, నీరసం వచ్చేస్తుంది కదా. ఇంక ఇక్కడ మా అత్తయ్య బాబుకి అన్నం పెట్టలేక మామూలు తంటాలు కాదు. ఇక మా అత్తయ్యకి అప్పు చెప్పేసి నేనైతే ఇక్కడ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు సోమవారం అవడం వల్ల అత్తయ్య నైట్ అన్నం తినరు. ఇంకా సరే ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతానని మా చిన్న అత్తయ్య చపాతీ పిండి కలుపుతున్నారు. ఇంతలోపు నేను ఇక్కడ ఎంత అక్షంతలు అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి నేను ఇక్కడైతే స్టార్ట్ చేశాను. మా వారికి యాజ్ యూజువల్ గా మీటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆయన అయితే ఇప్పుడు భోజనం చేయరు, పౌర్ణమి అయితే ఉందంట, మార్నింగే తెలీదు. అందుకని ఇంకా మార్నింగ్ తినేసాను. ఇప్పుడైతే నేను తినను, పౌర్ణమి ఫాస్టింగ్ ఉంటారు మా వారు. ఇంకా మేము ముగ్గురమే తినేది. ఇక మా అత్తయ్య తిప్పలు కాదు, ఆయనేమో తినడం పక్కన పెడితే చుక్కలు చూపిస్తున్నాడు. అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, ఇటు పరిగెడతాడు. అబ్బా మామూలుగా ఉండదు. అవితోటి పిల్లలతోటి అంతే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ చేపలోదంతా మేము అక్షింతలు టవల్లోకి వేద్దామని అనుకుంటే మొత్తం కిందే పడ్డాయి అనమాట. సరే పర్వాలేదులే, అక్షింతలు ఏంటి అంటే మనం తొక్కకూడదు, చీపురుతో ఓడకూడదు కాబట్టి నేనైతే తొక్కకుండా ఉండడానికి ముందు అవంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అవి క్లీన్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని రిమైనింగ్ పనులు అవి ఇవి ఉంటాయి కదా అన్నీ చేసుకుంటూ ఉంటున్నాం మేము. ఇంక ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్ తోటి నీట్గా అయితే ఊడ్చుకుంటూ వెళ్తున్నాను. ఇవన్నీ ఎత్తుకొని పచ్చని చెట్టు మీద అయితే పోసుకోవాలి. ఇంక ఇప్పుడు బాబు మీద వేసిన భోగి పళ్ళు కానీ అవేమీ కూడా మనం తినకూడదు, అంటే దిష్టి తీసి వేస్తాం కదా, అందుకని అవేమీ తినకూడదు. అవైతే పచ్చని చెట్ల మీద పడేయడమే. ఇంకా మా అత్తయ్య వాళ్ళకేమో భోగి పళ్ళు చాలా ఇష్టం అనమాట. తినకూడదా అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు. తినకూడదు అని చెప్తూ ఉన్నాను నేను. ఇంక తీసుకెళ్లి బయట అయితే పెట్టేసి వచ్చేసాను అనమాట. తర్వాత అయితే పచ్చని చెట్ల మీద వేసేస్తాను. ఇక మా అత్తయ్య తంటలు అయితే చూసారు కదా ఎలా తిరుగుతూ ఉన్నారు. సో ఇవాళంతా కూడా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి అయితే చాలా బాగా జరిగింది. మా మామయ్య కూడా ఉంటే బాగుండేది అనిపించింది. మా మామయ్య కూడా ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మా మామయ్యకి ఇప్పుడు పండగ అయితే రావడానికి కుదరదు, పండగ అయిపోయినాకైతే వస్తారు అదనమాట. సో అలా జరిగింది భోగి అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది. మేము విజయవాడ వెళ్ళుంటే ఇంకా బాగుండి అనిపించింది నాకైతే. అక్కడైతే అందరూ ఉంటారు, మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. అందుకని ఇంక ఇక్కడ మా చిన్న అత్తయ్య అయితే చపాతీ పిండి అది కలుపుతున్నారు. అత్తయ్య అయితే బాబుకి అన్నం పెట్టే పనిలోనే ఉన్నారు. ఇప్పటికే ఒక 30 minutes పైనే అవుతుంది. నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కదా వీడియో, ఒక 30 minutes నుంచి పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు పాపము. కానీ ఇంకా మరి బాబుని హ్యాండిల్ చేస్తే నేను ఈ పై పనులన్నీ చేసుకుంటూ ఉంటాను కదా, వాళ్ళు ఇవన్నీ చేయాలి అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి నేనే చేస్తాను, మీరు బాబుకి అన్నం పెట్టండి అని అయితే చెప్పేశాను. సో ఫైనల్గా ఈ రోజు అంతా ఇలా ఫుల్ టైర్డ్గా అయిపోయాము. నైట్ పడుకునేసరికి కూడా లేట్ అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా లెగవాలి, మళ్ళీ మార్నింగ్ ముగ్గులు వేసుకోవాలి సంక్రాంతి కాబట్టి. ఇంక ఇక్కడ మా చిన్నత్తయ్యకి చపాతీలు ఈ కర్రతోటి కొంచెం కుదరట్లేదు. నేను చేస్తానంటే వద్దులే నువ్వు పని చేసుకో నేను చేస్తాలే అని చెప్పి అయితే చేసుకుంటున్నారు. సో తర్వాత తినేసిన తర్వాత నేను రిమైనింగ్ అంతా కూడా క్లీన్ చేసుకొని షింక్లో అంట్లు కూడా అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత యాస్టీస్గా మంచం వేసేసాను. అత్తయ్య ఇక్కడ పడుకుంటారు కదా, అందుకని ఇంకా కాసేపట్లో రెస్ట్ తీసుకుంటాం కదా అని చెప్పి ఇందాక అందరూ వస్తారని చెప్పి గెస్ట్లు అన్ని ఆ హాల్ అంతా నీట్గా సర్దేసి అక్కడ ఉన్న బట్టలు కూడా లోపలైతే వేసాను. వర్షం అయితే పడుతుంది కదా, బట్టలు ఆరలేదన్నమాట. ఇంకా అవి కూడా ఇప్పుడు అక్కడ సర్దాలి. ఇంకా మా వారైతే యాజ్ యూజువల్ గా చాలా బిజీగా మీటింగ్స్ లో అయితే ఉన్నారు. ఈ మీటింగ్స్ ఏమో కానీ అవి ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడతా ఉంటాడు, ఆయన లాక్కరాలకు మా పని అయిపోతా ఉంటది. ఇక మంచిగా చపాతీ పప్పు అయితే తినేసాము. ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి, బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, బై బై.